ఈ యూడిఐడి కార్డ్ అనేది భారతదేశంలోని దివ్యాంగులందరికీ అందరి వివరాలను ఒక ఆన్లైన్లో డేటాబేస్ రూపంలో నిక్షిప్తం చేయడానికి, అంటే సేవ్ చేయడానికి ఈ యూడిఐడి కార్డ్ అనేది దేశవ్యాప్తంగా, ఒక రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎంతమంది వికలాంగులు ఉన్నారు మన దేశంలో అని తెలుసుకోవడానికి, ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి కార్డే ఈ యూడిఐడి కార్డ్ అన్నమాట. దీని ద్వారా మన యొక్క డేటాబేస్ మొత్తం కంప్యూటర్లో వాళ్ళు ఫీడ్ చేసింటారనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఒక్క కార్డు నంబర్ ఉంటే చాలు, ఆ ఒక్క కార్డు నంబర్ వాళ్ళు కంప్యూటర్లో టైప్ చేయగానే మన డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. మనం ఆధార్ కార్డు తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, క్యాస్ట్, ఇన్కమ్, ఈ విధంగా రేషన్ కార్డు, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ ఆ యూడిఐడి కార్డు ఒక్కటి ఉంటే చాలు అనమాట. అందుకే ఒకే గుర్తింపు పత్రం అని దాని అంటారనమాట. ఈ యూడిఐడి కార్డు దివ్యాంగులకు దేశవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుంది. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా. మీరు సదరన్ సర్టిఫికేట్ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, ఏ కార్డు అవసరం లేదు. ఎందుకంటే సదరన్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈ యూడిఐడి కార్డును కూడా అప్లై చేసుకొని మనం తెప్పించుకునేదానికి అవకాశం ఉందన్నమాట. అది కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా డీటెయిల్గా నేను సింపుల్గా మీకు చెప్తానులేండి. చూడండి, ఇది నకిలీలను కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నకిలీ డాక్యుమెంట్లు చాలామంది పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళను కూడా నివారించేదానికి ఈ యూడిఐడి కార్డు, దాని మీద లోగో కూడా ఉంటుంది, అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. అందువల్ల నకిలీ ఎవరైనా ఉన్నారంటే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ను వాళ్ళు వెరిఫికేషన్ చేసిన వెంటనే తెలిసిపోతుంది అన్నమాట. ఈ యూడిఐడి కార్డును ముఖ్యంగా 21 రకాల వికలాంగులకు ఇస్తారనమాట. ఇదివరకు అయితే 1995లో అయితే 7 రకాల వికలాంగులకి ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు 21 రకాల వికలాంగులకి ఇస్తున్నారు. ఇంకా ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఏవైనా సేవలు పొందే ప్రక్రియను సులభతరం చేస్తుందన్నమాట. పారదర్శకతను కూడా పెంచుతుంది. అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయన్నమాట. నేను చెప్పినట్టుగా ఇది ప్రస్తుతం ఒక రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా చెల్లుబాటు ఉందని కూడా నేను చెప్పాను కదా. అదే ఈ యూడిఐడి కార్డును పొందాలంటే మీరు swavalamban.gov.in అనే ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసి మీరు కావాలంటే అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లై చేయడం కూడా జరిగింది, రావడం కూడా జరిగింది. దానికి సంబంధించి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, చూడండి. స్క్రీన్ మీద కూడా పోతూ ఉంటుంది, చూడండి, చూపిస్తాను. ఈ యూడిఐడి కార్డ్ని నేను అప్లై చేసిన వెంటనే నేను మీకు వీడియో చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు చేశాను అనమాట. యూడిఐడి కార్డు మేము అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి రిఫరెన్స్ నెంబర్ కూడా మాకు వచ్చింది. ఇంకా త్వరలో యూడిఐడి కార్డ్ నంబర్ కూడా వస్తుంది, కార్డు కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ నేను వీడియో మీకు అప్లోడ్ చేసి మళ్ళీ ఈ విధంగా కార్డు వచ్చింది చూడండి, మీరు అప్లై చేసుకుని నేను మీకు మళ్ళీ వీడియో కూడా చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ యూడిఐడి కార్డ్ అనేది ఏ విధంగా మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరు దీనికి ఆమోద ముద్ర వేశారని చెప్తాను చూడండి. ఈ యూడిఐడి కార్డ్ అనేది దివ్యాంగుల హక్కుల చట్టం 2016, ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అంటారనమాట. ఎప్పుడు ప్రారంభమైంది అనే వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. పార్లమెంట్ ఆమోదం అనేది ఈ చట్టం 2016 డిసెంబర్లో పార్లమెంటుతో ఆమోదం పొందబడింది. దీన్ని మళ్ళీ రాజ్యసభలో 2016 డిసెంబర్ 14న ఆమోద ముద్ర వేశారు. లోక్సభలో కూడా 2016 డిసెంబర్ 16న ఆమోద ముద్ర వేశారు. తర్వాత 2016 డిసెంబర్ 20న భారత రాష్ట్రపతితో ఆమోదం లభించిందనమాట ఈ యూడిఐడి కార్డుకు. ఇది అమల్లోకి వచ్చింది 2017 ఏప్రిల్ 19వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ఈ యూడిఐడి కార్డు అనేది. ఈ చట్టం అంతకుముందు ఉన్నటువంటి దివ్యాంగుల చట్టం 1995, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995 స్థానంలో వచ్చిందనమాట ఈ చట్టం అనేది. ఇది వచ్చి మీకు తెలిసిందే, ముఖ్యంగా ఎవరైతే ఈ వికలాంగులు ఉంటారో వాళ్ళైతే సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యూడిఐడి కార్డును అప్లై చేసుకోవచ్చు. ఏవేమి ఉన్నాయి దానిలో చెప్తాను చూడండి.
ఫస్ట్ లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ ఆర్థోపెడిక్ డిజబిలిటీ. 2 ఈ విజువల్ ఇంపైర్మెంట్. 3 హియరింగ్ ఇంపైర్మెంట్. 4 మెంటల్ రిటార్డేషన్. 5 మెంటల్ ఇల్నెస్. 6 మల్టిపుల్ డిజబిలిటీస్. ఈ 6 రకాలకు సంబంధించి వికలాంగులు ఎవరైతే సర్టిఫికెట్ తీసుకుంటారో అటువంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు యూడిఐడి కార్డును తీసుకోవచ్చు. అటని చెప్పేసి 20%, 10%, 20% వచ్చిన వాళ్ళు కాదు. ఎవరైతే పెన్షన్ వస్తుందో ఈ 6,000 రూపాయలు కానీ లేదంటే 15,000 రూపాయలు కానీ పెన్షన్ వస్తుందో వాళ్లకు ఈ యూడిఐడి కార్డు అనేది ఇస్తారు. ఈ యూడిఐడి కార్డు అప్లై చేసేదానికి ముఖ్యంగా కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అత్యవసరం, చాలా ముఖ్యం. సదరం సర్టిఫికేట్ లేకపోతే మీరు యూడిఐడి కార్డుకు అప్లై చేసుకోలేరు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.